హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గృహప్రవేశం పార్ట్ 2. అండ్ ఇక్కడ అమ్మ ఆవుకి ప్రిపేర్ చేస్తుంది. అండ్ అమ్మ ఆవుకి చాలా బాగా పెడుతుంది. ఈ లోపల లంచ్కి అత్తయ్య గారు, మా వదిన వాళ్ళ అమ్మగారు అండ్ పెద్దమ్మ గారు చాలా స్పెషల్స్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్కి. అండ్ నేను వాళ్ళు చేస్తున్నవి క్యాప్చర్ చేసుకుంటూ సరదాగా అలా అలా మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల తేజు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. మా జతిన్తో ఆడుకుంటున్నారు. మా జతిన్ అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు. వాడు అస్సలు ఆడవాడు. అండ్ తేజు కూడా చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఇంకా ఆవకాయ మేకింగ్ ప్రాసెస్లో ఉంది. అమ్మమ్మ అండ్ పెద్దమ్మ గారు ఒక హ్యాండ్ వేశారు. అండ్ అమ్మ ఆవకాయ ఎలా పెట్టాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏమేమి కావాలి అని. అండ్ దాని ఫుల్ రెసిపీ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను పొటాటో పీల్ చేస్తున్నాను, చిన్న హెల్ప్ చేద్దామని. తన పేరు డుడ్డు. యాక్చువల్లీ తన బొమ్మలు అండ్ డ్రెస్సెస్ ఎలా ఆర్గనైజ్ చేసుకుందో చూపిస్తుంది నాకు. అవి చాలా బాగా పెట్టుకుంది అండ్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ లోపల ఇంట్లో సడన్గా ఒక పావురం వచ్చింది. మా డాడీ దాన్ని పట్టుకొని మా జగన్కి చూపిస్తున్నారు. వాడు చాలా వింతగా చూస్తున్నాడు. అండ్ ఇక్కడ అత్తయ్య గారు మా జగన్కి లంచ్ తినిపిస్తున్నారు. వీడు చాలా వేషాలు వేస్తున్నాడు. మధ్యలో అమ్మని నన్ను వెక్కిరిస్తున్నాడు. ఇంక సరదాగా అలా టైం స్పెండ్ చేసేస్తాం. ఇక్కడ మా అమ్మమ్మని నేను సరదాగా అడుగుతున్నాను, నేనంటే ఎక్కువ ఇష్టమా, అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టమా అని. ఎప్పుడు ఇలా అడుగుతూనే ఉంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఈవినింగ్ అలా మా అన్నయ్య వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. ఆల్రెడీ క్లీన్ చేసేసే ఉంది. బట్ అమ్మ అత్తయ్య గారు సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ క్లీన్ చేద్దామని వెళ్దామన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇది అపార్ట్మెంట్స్, ఇందులోనే మా అన్నయ్య వాళ్ళది ఫ్లాట్. ఇవన్నీ మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసుకొని నీట్గా మొత్తం ముగ్గులు పెట్టేశారు కిచెన్లో అన్నిటిలోని. వాళ్ళలా ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నారు. ఈ లోపల ఫ్లాట్ మొత్తం నేను క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హాల్. ఇక్కడ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కిచెన్ కూడా చాలా బాగుంది. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లోపల మళ్ళీ అమ్మ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇక్కడ అమ్మ గడపకి బొట్టులు ముగ్గులు పెడుతుంది. అమ్మకి ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ అమ్మ అత్తయ్య గారు కలిసి మొత్తం గడపకి ముగ్గులు పెట్టేశారు.
ఇంక ఇంటికి వచ్చేసి డిన్నర్ అవి చేసేసి గృహప్రవేశానికి రెడీ అయిపోతున్నాము. అంతా టెన్షన్లో ఉన్నాము, ముహూర్తంకి టైం అయిపోతుందని. అండ్ స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే అంత టెన్షన్లో కూడా నేను మా జతిన్తో కాసేపు ఆడుకున్నాను. వీడికి ఫొటోస్ అంటే బాగా ఇష్టం, మంచి మంచి పోజెస్ ఇస్తాడు. మళ్ళీ మేమైతే కొత్త ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళు గుమ్మడికాయ ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు. అన్నయ్య కూడా రెడీ అయిపోయాడు పంచి కట్టుకొని. అండ్ మా జతిన్కి కూడా పంచి కట్టేసాము. ఇంకొక 10 మినిట్స్లో పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది. మా జతిన్ పంచి కట్టుకున్నాడు. మాకు బెంగళూరు క్లైమేట్ అలవాటు అయిపోవడం వల్ల మాకు చాలా వేడిగా అనిపించింది. హైదరాబాద్లో ఫుల్ స్వెట్టింగ్ అయింది మాకు. అండ్ పూజ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది పూజ కూడా. ఈ లోపల పంతులు గారు లోపల పూజకు అన్నీ రెడీ చేస్తున్నారు. అందరూ కొంచెం రిలాక్స్ అవుతున్నారు. పూజ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పాలు పొంగించడం, ఇది మా దాంట్లో ఆడపడుచు చేయాలి. సో నేను అక్కడే ఉన్నాను. కాసేపు పూజ జరిగింది.
ఫైనల్గా పాలు అయితే పొంగిపోయాయి. ఇక్కడ అన్నయ్య వాళ్ళు బియ్యం వేస్తున్నారు పరవన్నం కోసం. ఇక్కడ డాడీ అమ్మ బియ్యం వేస్తున్నారు, అత్తయ్య గారు మావయ్య గారు అండ్ జతిన్. అండ్ అలాగా పరవన్నం అయ్యే లోపల సరదాగా అలా సెల్ఫీస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేసేసాము అక్కడే. ఈలోపు బయట పూజ కూడా స్టార్ట్ చేసేసారు. ఇది సత్యనారాయణ వ్రతానికి. అండ్ సత్యనారాయణ వ్రతానికి ఇక్కడ గోధుమ నూక ప్రసాదం చేస్తున్నాము. ఇది యాక్చువల్గా అన్నవరం ప్రసాదంలా ఉంటుంది. అండ్ పరవన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బయట పూజ కూడా ఫైనల్కి వచ్చేసింది. అండ్ ఈ సిల్వర్ ఐటమ్స్ అత్తయ్య గారు వాళ్ళు వదినకి అన్నకి గిఫ్ట్ కింద ఇస్తున్నారు. సో ఫైనల్గా గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. మా అన్నయ్య గోల్స్లో వన్ ఆఫ్ ద గోల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ టు అన్నయ్య అండ్ వదిన. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే సూన్ అప్లోడ్ చేస్తాను.